Subscribe to Color Frames. IPL కి సన్నాహాలు ఊపందుకున్నాయి. ధనాధన్ లీగ్ కి ముందు ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఓచకోత కోస్తున్నారు. గత సీజన్ లో ఫ్లాప్ అయిన ఆటగాళ్లు వచ్చే సీజన్ లో తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్రాంచైజీ ఓనర్లు కూడా తమ ప్లేయర్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వచ్చే సీజన్ లో ఆ పరిస్థితి ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. వేలంలో మ్యాచ్ విన్నర్లను ఎంపిక చేసిన ముంబై టైటిల్ లక్ష్యంగా వాళ్లను సిద్ధం చేస్తోంది. గతేడాది ప్లేయర్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై విఫలమైనప్పటికీ వచ్చే సీజన్ లోనూ మళ్లీ హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయంపై ముంబై యాజమాన్యం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే ముంబై ఇండియన్స్ తలపడే తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం అవుతుండటం ఒకంత ఆందోళన కలిగిస్తోంది. స్లో ఓవర్ రేటింగ్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం 3 సార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం పడుతోంది. గత సీజన్ లో ముంబై 3 సార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పై పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ వచ్చే సీజన్ లో ఆరంభం మ్యాచ్ కి దూరం కానున్నాడు. హార్దిక్ తొలి మ్యాచ్ కి దూరం కావడంతో కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేస్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే 5 సార్లు జట్టును విజయ పదంలో నడిపించిన రోహిత్ పై ముంబై యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది. మరోవైపు హార్దిక్ కూడా గుజరాత్ ని తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలబెట్టాడు. విశేషం ఏంటంటే హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ రెండో సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచింది. 2023 సీజన్ లో టైటిల్ పోరులో చెన్నై, జీటీ పోటీ పడగా చెన్నై విజయం సాధించి 5వ టైటిల్ ని కైవసం చేసుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.